బ్రేకింగ్లో చూసాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పుదూరులో టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. ప్రస్తుతానికి అక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కరెంట్ ఉండేది కాదు, ఎక్కడి నుంచో కరెంట్ వచ్చేది. మీ ఇంటిపైనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని. నేను ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాను. బీసీలకు 20,000 రూపాయలు అదనంగా ఇన్సెంటివ్ ఇస్తున్నా. అంటే మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బుల్ని జోడించి ఇంకొక 20,000 ఇస్తే 3 కిలోవాట్లు పెట్టుకుంటే 98,000 వరకు ఇస్తాం. మిగిలింది మీరు వాడే కరెంటు ద్వారా మీరు పే చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. ఎవరైనా వ్యవసాయానికి బోర్ వేసుంటే ఆ బోరు పెట్టుకున్న వ్యక్తులు కూడా సోలార్ ద్వారా, కుసుమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లు పెట్టుకోవాలి. దీనివల్ల మీకు చాలా వెసులుబాటు వస్తుంది. మీరు అవసరమైతే ఆ కరెంటుని మీరు నీళ్లు తోడడానికి ఉపయోగించుకుంటారు. ఇంకా అవసరమైతే మీ ఇంటికి కూడా ఇచ్చుకుంటారు. ఇంకా మీ వాహనాల్ని ఛార్జ్ చేసుకుంటారు. ఒక్క పైసా లేకుండా, ఖర్చు లేకుండా ఇంటి కరెంటు కానీ, మీ పొలంలో నీళ్లు తీయడం కానీ, కడాన మీకు సైకిల్ దగ్గర నుంచి కారు వరకు, ట్రాక్టర్ వరకు ఒక్క పైసా ఖర్చు లేకుండా కరెంటు ఉత్పత్తి చేసే సౌకర్యం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా మీరు ముందుకు రావాలి. నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వినూత్నమైన ఆలోచనలకి శ్రీకారం చుట్టాం. దాన్ని ఉపయోగించుకోవాలంటే మీరు ముందుకు రావాలి. నేను ఆ రోజు ఫైబర్ నెట్ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరి ఇంటికి కనెక్ట్ చేశాను. తద్వారా మీరు చూస్తే ఈ ఫైబర్ నెట్ ద్వారా మీరు ఎక్కడికి మాట్లాడాలన్నా వైఫై వచ్చేది. దానికి కూడా నాశనం చేశారు. మళ్ళీ కేంద్రంతో మాట్లాడి డబ్బులు శాంక్షన్ చేయించాం. తొందరలోనే ఇది కూడా పూర్తవుతుంది. వ్యక్తిగతంగా 7 వస్తువులు దృష్టిలో పెట్టుకున్నాను. ఇవి కాకుండా గ్రామానికి సంబంధించి మీరు చూస్తే వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఇంటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేయడం. ఇటీవల మీరు చూస్తున్నారు, స్వచ్ఛ రథం మీ గ్రామానికి వస్తూ ఉంది. మీరు వాడిన వస్తువులు సెగ్రిగేట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి సర్క్యులర్ ఎకానమీ పంపించి మీకు అక్కడికక్కడే వస్తువులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, నిత్యావసర వస్తువులు. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలి. ఈ 21 నెలల్లో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమాలు ఇచ్చాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 63 లక్షల మందికి మొదటి తారీఖున జీతాలు ఇవ్వకపోయినా మా పేదవాడికి మాత్రం మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు తమిళనాడు పక్కనున్నారు. బార్డర్లో తమిళనాడు ఉంది. తమిళనాడులో ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం పేదవాళ్ళ పట్లుండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం. ఇప్పుడే అడిగాను, ఒక ముస్లిం మహిళ 3 పిల్లలుంటే 3 పిల్లలకి తల్లికి వందనం వస్తూ ఉంది. మా చెల్లెమ్మ పక్కనుంటే అడిగాను, 2 పిల్లలుంటే 2కి వచ్చిందని ఆనందంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్త్రీ శక్తి. మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేయాలని స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన మీరు ఈ నెలలోనే మీరు చూస్తే అనేక కార్యక్రమాలు. 8వ మహిళా దినోత్సవం. 1 లక్ష మంది పారిశ్రామికవేత్తలుగా చేస్తున్నాం. పోయిన సంవత్సరం చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని డాక్రా సంఘాల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. ఇంకో పక్క
నిన్నే కేంద్రం ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎంతమంది అయితే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళతో సమానంగా ఆడబిడ్డలు కూడా చట్టసభల్లోకి వస్తారు. ప్రతి ఇద్దరికి ఒక ఆడబిడ్డ చట్టసభలో ఉంటుంది. 33% ఉంటారు. ఇప్పుడు మీ జిల్లాలో చూస్తే విజయశ్రీ ఒకటే ఉంది. 7 మందిలో కనీసం 2-3 ఉంటారు. మీరు కూడా సిద్ధంగా అండి. ఆడబిడ్డలు హుషారుగా పనిచేయగలిగితే, ప్రజాసేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతాం. రండి, ఎన్డీఏ స్వాగతం పలుకుతాం. మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రమోట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ మొన్నే 3వ విడత రిలీజ్ చేశాం. ఉగాది నిరుద్యోగ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఇంకో పక్క ఇక్కడనే మీరు చూస్తే అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్కి నెల్లూరు జిల్లాలో శంకుస్థాపన చేశాం. దీనివల్ల రక్షణ రంగంలో ఇది కీలకమవుతుంది. ఇక్కడ ఎవరికి మత్స్యకారులకు అన్యాయం జరగదు. ఆ విషయం కూడా చెప్తాను. ఇంకో పక్క 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రాంతంలో ఉండే మత్స్యకారు గ్రామాల్లో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. నిన్నే దివ్యాంగులకి దివ్యాంగ శక్తి కింద ఆర్టీసీలో 13 లక్షల మందికి ఆడబిడ్డలతో సమానంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. మొన్నే నేను చూస్తే ఉగాది రోజున 56 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కింద డబ్బులు రిలీజ్ చేశాం. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. దాన్ని కూడా నాశనం చేశారు. కానీ ఈరోజు నేను ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. గోదావరి పుష్కరాలు రాబోయే సంవత్సరం జూన్లో ఉంటాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనివల్ల నీటి ఎద్దడి తగ్గుతుంది. ఈరోజు ఎక్కడి నుంచి వస్తాయో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ నీళ్లు వచ్చాయి. శ్రీశైలం నుంచి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ నుంచి చెన్నైకి కూడా పోతాయి. భవిష్యత్తులో అలాంటి వెసులుబాటు చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నిన్ననే ఆర్సలార్ మిత్రలని ఒక స్టీల్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం అనకాపల్లిలో. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కాకుండా చేసిన పనులన్నీ కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటే చిన్న చిన్న కాంట్రాక్ట్ 2000 కోట్లు మొన్నే రిలీజ్ చేశాం. ఇంకో పక్క నిన్నే ప్రత్యేకమైన సమావేశం పెట్టాం. ఇంతవరకు రాజధాని లేకుండా చేశారు. 3 ముక్కలాట ఆడారు. అందుకే శాశ్వత పరిష్కారం కోసం అమరావతి మన రాజధాని, దానికోసం ఒక తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించాం. తొందరలోనే చట్టం వస్తుంది. మీ అందరికి హామీ ఇస్తున్నా, అమరావతి హైదరాబాద్ కంటే చెన్నై కంటే నెంబర్ 1గా తయారు చేసి మన పిల్లలకు అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్క ఇక్కడ మత్స్యకారులు, నేను అందరికీ మీకు ఒక మాట చెప్పాలి. మనకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అది మన బలం. ఇక్కడ మత్స్య సంపద మన మత్స్యకారులకు ఉపయోగపడాలి. ఇంకో పక్కన మీరు చూస్తే నేను దగ్గర మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000 రూపాయలకు పెంచాను. 1,29,000 కుటుంబాలకు దీన్ని వర్తింపజేశాం. 2,59 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. అదే మరి ఒక కొత్త జీవో తెచ్చారు. ఎవరైతే చెరువుల్లో మత్స్యకారులు చేపలు పెట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని వస్తానే క్యాన్సిల్ చేసి మళ్ళా మత్స్యకారులకే ఇచ్చాను. ఇది కాకుండా నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో
తమిళనాడు నుంచి పాండిచ్చేరి నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు. మన వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంది. ఒకప్పుడు నేనున్నప్పుడు దగ్గర నిఘా కోసరం ఆ రోజు మీరు చూస్తే 20 బోట్లు పెట్టాం, నిఘా పెంచాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానని నిఘా పోయింది. వీళ్ళు ఏమాత్రం యాక్ట్ చేయలేదు. ఇక్కడే తిరుపతి కలెక్టర్ ఉన్నాడు, నెల్లూరు కలెక్టర్స్ ఉన్నారు. అందరి కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా, ఈ ప్రాంతంలో ఉండే చేపలు ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులే పట్టుకోవాలి తప్ప వేరే వాళ్ళు కాదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే 2 బోట్లు ఇచ్చాం, ఇంకా 3-4 ఇస్తాం. ఎన్ని కావాలన్నా పెడతాం, నిఘా పెంచుతాం. ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా అది కరెక్ట్ కాదు. తమిళనాడు ప్రాంతంలో ఆ కొండవాళ్ళు పట్టుకోవాలి, ఈ కొండవాళ్ళు ఇక్కడ పట్టుకోవాలి. అంతేగాని ఈ ప్రాంత మత్స్యకారులకు దెబ్బ తగిలే విధంగా ఎవరొచ్చినా ఈ ప్రభుత్వం సహకరించదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 12 బోట్లు ఇస్తే పూర్తిగా నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళా నేను వస్తానే హామీ ఇస్తున్నా. ఎన్ని 4-5 కావాలన్నారు. దానికి 1,50,00,000 అవుతుందన్నారు. అయినా కూడా ఇస్తాం. ఇచ్చి పూర్తిగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడుండే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒక సుపరిపాలన. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగించాలని, నీతివంతమైన పాలన ఇవ్వాలని, సమర్థవంతమైన పాలన ఇవ్వాలని నేను అనునిత్యం పనిచేస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రియల్ టైం గవర్నెన్స్ పెట్టాం. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నా ఫోటోలు కూడా రికార్డ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మీటింగే షూట్ చేస్తున్నారు మా తమ్ముళ్ళు కొంతమంది. ఈరోజు మీకుండే సెల్ ఫోన్ ద్వారా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా అన్ని పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాను.